శాసనసభ ఎన్నికల్లో ఘన విజయం సాధించి ఊపు మీదున్న టీఆర్ఎస్కు భారీ ఎదురు దెబ్బ తగిలింది. ఉపాధ్యాయ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ బలపరిచిన 3 అభ్యర్థులు ఓటమి పాలయ్యారు. టీఆర్ఎస్కు మంచి పట్టున్న కరీంనగర్, నల్గొండ పట్టభద్రుల ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి మోహన్ రెడ్డిపై కూర రఘుత్తమ్ రెడ్డి విజయం సాధించారు. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాజీ మంత్రి కాంగ్రెస్ అభ్యర్థి టి జీవన్ రెడ్డి గెలుపొందారు. సమీప ప్రత్యర్థి టీఆర్ఎస్కు చెందిన చంద్రశేఖర్పై 39,430 ఓట్ల మెజారిటీతో జీవన్ రెడ్డి విజయం సాధించారు. ఈ స్థానం నుంచి 17 మంది బరిలో నిలవగా మొత్తం 1,15,459 ఓట్లు పోలయ్యాయి. జీవన్ రెడ్డి మొదటి ప్రాధాన్యత ఓటుతోనే విజయం సాధించారు. ఇక వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సిపిఎం బలపరిచిన యూటీఎఫ్ అభ్యర్థి అలుగుబెల్లి నర్సిరెడ్డి విజయం సాధించారు. పీఆర్టీయూ అభ్యర్థి పూల రవీందర్పై 2,774 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ ఎమ్మెల్సీ స్థానానికి పోటీపడిన పాతూరి సుధాకర్ రెడ్డి ఏకంగా 4వ స్థానానికి పరిమితమయ్యారు. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు షాకివ్వగా వలసలతో కుదేలవుతున్న కాంగ్రెస్కు ఈ ఫలితాలు బూస్ట్లా మారాయి. మాత్రమే శాసన మండలి వ్యవస్థను ఏర్పాటు చేసినటువంటి గౌరవనీయులు బిఆర్ అంబేద్కర్ గారికి ముందుగా కృతజ్ఞతాభినందనలు తెలియజేస్తూ 22వ తేదీ నాడు జరిగినటువంటి ఉపాధ్యాయ శాసన మండలి ఎన్నికల్లో ఉత్తమోత్తమ నిర్ణయం ఇచ్చినటువంటి ఉపాధ్యాయులందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తూ సంఘం గొప్పది, వ్యక్తులు గొప్పోలు కాదని చెప్పి తీర్పు చెప్పినటువంటి ఉపాధ్యాయ లోకానికి మీ ద్వారా మరొకసారి వందనాలు తెలియజేస్తూ ఉన్నా. ఏదైతే సంఘ నిర్మాణం జరుగుతూనే ఆ సంఘం తరఫుననే సమస్యలు సాధించబడతాయి. పీఆర్టీయూ సంఘం అనేది 49 సంవత్సరాల నుంచి అనేక రకాలుగా పంచాయతీరాజ్ ఉపాధ్యాయులను తీర్చిదిద్ది అది ఎంత బలంగా ఉందో ఇవాళ కరీంనగర్ ఉపాధ్యాయ శాసన మండలి ఎన్నిక నిరూపించింది. తద్వారా సంఘానికి ద్రోహం చేసిన వ్యక్తులకు, సంఘానికి సహకరించిన వ్యక్తులకు గట్టిగా బుద్ధి చెప్పినటువంటి తీర్పు ఇది. భవిష్యత్తులో కూడా ఇటువంటి పరిణామాలు ఉండకూడదని చెప్పి ఉపాధ్యాయ లోకం ముక్త కంఠంతో అందరూ ఉపాధ్యాయులకు సూచన చేసినటువంటి సందర్భాన్ని గర్విస్తూ ఉన్నా. చాలా మంచి నిర్ణయం. మనం ఏ రకంగా అయితే ఎన్నికల్లో ప్రచార కార్యక్రమం నిర్వహించడమో ఉపాధ్యాయుల పక్షాన ఉండి పోరాటం చేస్తామని చెప్పి, ఉద్యమాలు చేస్తామని చెప్పి, ధర్నాలు చేస్తామని చెప్పి ఏ మాటలు అయితే చెప్పినామో తప్పకుండా ఉపాధ్యాయుల సమస్యల విషయంలో రాజీ పడకుండా మడమ తిప్పని పోరాటం చేసి ఉపాధ్యాయుల పక్షాన ఉంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా మాకు 32 సంఘాలు ఈ రాష్ట్రంలో కాటేపల్లి జనార్దన్ రెడ్డి గారి నాయకత్వంలో మనకు పూర్తి మద్దతు ఇచ్చినాయి. వారందరికీ మీ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా. జై హింద్. For more updates, please subscribe 99 TV Telugu.